నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. ప్రసిద్ధ సూర్య దేవాలయం శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి ఆదిత్యుని ఆలయంలో ప్రధాన వార్షిక ఉత్సవం రథసప్తమిని అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలిసి ఆయన క్యాంప్ కార్యాలయంలో రథసప్తమి ఏర్పాట్లపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ లతో కలిసి సమీక్షించారు. జనవరి 25వ తేదీన రథసప్తమి జరుగుతూ ఉండగా అందుకు వారం రోజుల ముందు నుండి ఈ ఉత్సవాలు జరిగే విధంగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. 19వ తేదీన ఉత్సవాలు మొదలు కావాలని, ఆఖరి 3 రోజులైన 23, 24, 25 తేదీలు మరింత అట్టహాసంగా జరగాలని తెలిపారు. ఈ ఉత్సవాలలో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు క్రీడా, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను భాగస్వామ్యం చేయాలని కోరారు. ఉత్సవాల ఆహ్వాన పత్రిక మొదలుకొని అన్ని నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం జరగాలని, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రముఖులకు ఆహ్వానాలు పంపాలని కోరారు. ఉత్సవ నిర్వహణపై పూర్తి నివేదిక సిద్ధం చేసిన తరువాత మరోసారి సమీక్షించి తుది నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రజారంజక పాలన అందిస్తున్న కూటమి సర్కారుతోనే అభివృద్ధి ముడిపడి ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత గారమండల కేంద్రంలో 15వ ఆర్థిక సంఘం 50 లక్షల నిధులతో నిర్మించిన పిహెచ్సి భవనం, శ్రీకూర్మంలో 15వ ఆర్థిక సంఘం 50 లక్షల నిధులతో నిర్మించిన పిహెచ్సి భవనం, 2,60,00,000 కేజీబీవీ టైప్ 4 నిధులతో నిర్మించిన బాలికల వసతి గృహ సముదాయాలను రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. అనంతరం శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో 18.50 లక్షల నిధులతో ఎల్బిఎస్ కాలనీలో సీసీ రోడ్డు, 33.35 లక్షల నిధులతో శ్రీకాకుళం ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోని పరాంకుశ నగర్ లో సీసీ రోడ్డులను స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కార్పొరేషన్ స్థాయి అభివృద్ధిని ఇప్పుడు శ్రీకాకుళం సాధిస్తోందని, ప్రాధాన్యత క్రమంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నామని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసే రహదారులను డ్రైనర్లతో సహా అభివృద్ధి చేస్తూ విజన్ ను అమలు పరుస్తున్నామని స్పష్టం చేశారు. డే అండ్ నైట్ నుండి రామలక్ష్మణ వరకు ఉన్న అత్యంత రద్దీగా ఉండే రహదారిని అభివృద్ధి చేయడం తన ఎన్నో ఏళ్ల కళ అని స్పష్టం చేసిన రామ్మోహన్ నాయుడు, రోడ్డును ఆనుకొని వ్యాపారం చేసేవారు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడంతో భవిష్యత్తులో ఈ రోడ్డు కూడా విస్తరిస్తోందని తెలిపారు. సుడా నుండి నిధులు మంజూరు చేయించి 80 అడుగుల రహదారిని అతి త్వరలో నిర్మిస్తామని స్పష్టం చేశారు. రోడ్డు ఇరుకుగా ఉండటం వల్ల ట్రాఫిక్ తో నిత్యం నగరవాసులు ఇబ్బంది పడుతూనే ఉన్నారని, దీనికి త్వరితగతిన పరిష్కార మార్గం చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మార్కింగ్ పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా శానిటేషన్ మీద మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టుకోవాలి. మన ఇంటి ముందు ఉన్నటువంటి పరిసరాలు కానీ, మన వీధి కానీ, లేకపోతే మనం సమాజంలో మన కార్పొరేషన్ తాలూకా ఏదైనా సరే క్లెన్లీనెస్ మీద మనం టాప్ ప్రయారిటీ మనం పెట్టి దాన్ని అడ్రస్ చేయకపోతే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి మనం ఎంత అందంగా తయారు చేయాలన్నా సరే ఆ ఫేస్ లిఫ్ట్ మనం తీసుకొని రాలేం. అందుకనే ఎక్కడికక్కడ అసోసియేషన్స్ ఉన్నాయి, ఎక్కడికక్కడ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అలాగే ఎక్కడికక్కడ కాలనీ వాసులు కూడా మంచి గ్రూప్స్ లాగా ఫార్మ్ అవుతున్నారు. వాళ్ళందరికీ నేను కోరుకునేది శానిటేషన్ మీద, క్లెన్లీనెస్ మీద వాలంటరీగా కొన్ని కార్యక్రమాలు చేసి ప్రజల్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ఇంటిలో మనం ఎంత పరిశుభ్రంగా ఉంచుకునే ఒక ప్రయత్నం చేస్తామో మన పరిసరాలు కూడా ఆ పరిశుభ్రత మెయింటైన్ చేయడానికి మాత్రం అది మన లోపల నుంచి రావాలి. అటువంటి భావన కలిగించడానికి అందరికీ కూడా సమిష్టిగా దాని మీద కృషి చేయమంటున్నాను, దానికి సహకరించమని చెప్తున్నాను. ప్రభుత్వం కూడా దాంట్లో లీడ్ తీసుకొని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ 3rd సాటర్డే 3వ శనివారం ప్రతి నెలలో కూడా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆయన కూడా ముందుకు నడిపిస్తున్నారు. అది కేవలం ఒక అలంకరణ కోసమో లేకపోతే ఒక రోజు జరిగేటటువంటి కార్యక్రమం కాకుండా ప్రతిరోజు కూడా మనం దాన్ని నిత్యం చేస్తూనే ఉండాలి. కార్పొరేషన్ను కూడా యాక్టివేట్ చేస్తున్నాం. శానిటేషన్కి సంబంధించినటువంటి వింగ్ అంతటినీ కూడా వాళ్ళని కూడా మోటివేట్ చేసి వాళ్ళ తరపున చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తాం. కానీ పబ్లిక్ నుంచి కూడా ఆ భావన రావాలి. శ్రీకాకుళం అందంగా ఉంటుందనేది ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు. కార్పొరేషన్ కూడా ఆ స్థాయిలో మనం తీసుకొని రావాలి. కార్పొరేషన్ తాలూకా అందం మన చేతిలో ఉన్నటువంటి బాధ్యతగా దాన్ని స్వీకరించి
పబ్లిక్ అందరూ కూడా దాన్ని కోఆపరేట్ చేయాలని ఈ సందర్భంగా కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లాలో గడిచిన 4 ఏళ్లలో సుమారు 4700 మొబైల్ ఫోన్లు పోయినట్లు బాధితుల నుండి ఫిర్యాదులు అందగా ఇంతవరకు 80% రికవరీ చేసి ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు అందించామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. సోమవారం శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులు తక్షణమే పోలీస్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని, ఫోన్ యొక్క వివరాలు అన్ని అందులో వివరంగా డేటా పెట్టాలని, అట్లాంటి ఫోన్లు వేగంగా రికవరీ చేయడానికి వీలు కలుగుతుందని చెప్పారు. సోమవారం 86 లక్షల రూపాయలు విలువ చేసే 555 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కేవి రమణ, ఐటీ కోర్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. 2400 కంప్లైంట్స్ వచ్చాయి, అంటే మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్నట్టు. వాటిల్లో ఈ రోజుతో కలిపి 1060 మొత్తం 1060 రికవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా ఆల్రెడీ ఐడెంటిఫై చేసి, అంటే ఇంకొక 360 ఫోన్ల వరకు ఐడెంటిఫై చేసి ఉన్నాయి. వాటిని మనం ఇంకా రికవరీ చేయవలసి ఉంది. సో టోటల్గా ఈ సంవత్సరం చూసుకుంటే 1390 ఫోన్ల వరకు ట్రేస్ చేశారు. అందులో 1060 వరకు ఈ రోజుతో కలిపి మనం విక్టిమ్స్కి ఇవ్వగలుగుతున్నాం. రిమైనింగ్ ఫోన్స్ని మళ్ళీ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రేసబిలిటీ అంటే మనం ఎలా చెప్తామంటే, ఒక మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న తర్వాత వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసేస్తారు దాన్ని. మళ్ళీ ఎప్పుడైనా ఒక్కసారైనా వాళ్ళు ఆన్ చేస్తే దాన్ని మనం ట్రేసబిలిటీలోకి తీసుకొచ్చి చేయడం అన్నది జరుగుతుంది. ట్రేసబిలిటీ మనకు 65% వరకు ఉంది, బట్ అందులో రికవరీ మనకు ఆల్మోస్ట్ 80% వరకు ఉంది. సో రిమైనింగ్ 20% రికవరీ చేయవలసి ఉంది. ఇది టోటల్గా మనకి ఈ సిఈఐఆర్ పోర్టల్ ఏదైతే ఉందో, అంటే మన మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే బ్లాక్ చేపించి రిజిస్టర్ చేసుకోవాల్సిన పోర్టల్ ఏదైతే ఉందో, ఈ పోర్టల్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనకి 4.5 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు మొత్తం ఈ జిల్లాలో 4700 కంప్లైంట్స్ వచ్చాయి. అందులో పోయిన సంవత్సరం వరకు 1600 ఇవ్వగలిగాము. అంటే పోయిన 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కలిపి 1600 ఫోన్లు మాత్రమే రికవరీ చేయగలిగాము. ఈ ఒక్క సంవత్సరంలోనే మనం 1060 వరకు రికవరీ చేయగలిగాం. సో రిమైనింగ్ మొబైల్స్ని కూడా మనం రికవరీ చేసి విక్టిమ్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. వారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక కార్యక్రమానికి సోమవారం అనూహ్య స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చి వారి సమస్యలు ఏకరువు పెట్టారు. రేషన్ కార్డులు కావాలని, ఇల్లు మంజూరు చేయాలని, భూమి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్, ఇతర శాఖల అధికారులు గ్రీవెన్స్ లో ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నేరుగా పై ప్రజా ఫిర్యాదుల విభాగం లేదా ఆన్లైన్ లో meekosan.ap.gov.in వెబ్సైట్ లో వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. అర్జీదారుల అర్జీలు నమోదు మరియు నమోదైన అర్జీల గురించి, వాటి యొక్క స్థితి, దానికి సంబంధించి సమాచారం గురించి తెలుసుకోవాలంటే 1100కు నేరుగా కాల్ చేయవచ్చని చెప్పారు. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు. వైకుంఠ ఏకాదశి వంటి అత్యంత పవిత్రమైన పర్వదినాన్ని పురస్కరించుకొని వైష్ణవ దేవాలయాలకు లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా అధికారులను సోమవారం ఆదేశించారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనాన్ని సాఫీగా సులభంగా చేసుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. క్యూలైన్లు, పగడ్బందీ నిర్వహణ, తాగునీటి సౌకర్యాలు, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఎక్కడా తోపులాటలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, భక్తుల ప్రాణ భద్రతే అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. పోలీస్, రెవెన్యూ శాఖలతో పాటు దేవాదాయ శాఖ, మున్సిపల్ అధికారులు సహా అన్ని సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేసి భక్తులకు ప్రశాంతమైన భక్తి భావంతో కూడిన దర్శన అనుభూతి కల్పించాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జనవరి 4న ఆదివారం నాడు చలో విశాఖపట్నం జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. ఎచ్చర్లలో సిఐటియు అఖిల భారత మహాసభల ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4 వరకు విశాఖపట్నంలో CITU అఖిల భారత మహాసభలు జరుగుతాయని అన్నారు. ఈ సందర్భంగా జనవరి 4న మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నం RTC కాంప్లెక్స్ అంబేద్కర్ విగ్రహం నుండి ప్రదర్శన అనంతరం RK బీచ్ వద్ద భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. కార్పొరేటర్లకు మేలు చేసేందుకు కార్మిక వర్గం హక్కులను హరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగా బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మించడంలో CITU అగ్రభాగాన నిలిచిందని తెలిపారు. కార్మిక వర్గం దశాబ్దాలుగా అశేష త్యాగాలతో సాధించుకున్న కార్మిక హక్కులను కార్పొరేట్లు ప్రయోజనాల కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని అన్నారు. కేంద్ర BJP కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కార్మిక హక్కులు కాలరాస్తూ 29 కార్మిక చట్టాల స్థానంలో లేబర్ కోడ్లు తీసుకువచ్చారని విమర్శించారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని, వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, లబ్ధిదారులకు క్వాంటిటీ పెరిగిన ధరలకు అనుగుణంగా మోనోచార్జీలు పెంచాలని కోరారు. అంగన్వాడీలకు, డిపార్ట్మెంట్ ఉద్యోగులకు మాదిరిగా DA ఉండదని, DA రాని స్కీమ్ కార్మికులకు 2 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. కానీ 6 సంవత్సరాల నుండి వేతనాలు పెంచకుండా గత ప్రభుత్వంలో పాటు ఈ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తోందని అన్నారు. గ్రాట్యుటీ జీవో నెంబర్ 8కి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గైడ్ లైన్స్ రూపొందించాలని డిమాండ్ చేశారు. ICDS స్థాపన లక్ష్యానికి విరుద్ధంగా యాప్ల పేరుతో పోషకాహారాన్ని లబ్ధిదారులకు దూరం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. 2020 నుండి వేతనాలు పెరగనందున అంగన్వాడీలు వేతన సమస్యల పరిష్కారం కోసం 2023 డిసెంబర్లో 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించినప్పుడు అప్పుడు ప్రభుత్వం 2024 జూలైలో వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యల పరిష్కారం చేస్తామని మినిట్స్ ఇచ్చింది. ఇప్పుడు అధికారంలో ఉన్న TDP అప్పుడు ప్రతిపక్షంలో ఉండగా తాము 2024లో అధికారంలోకి రాగానే వేతనాలు పెంచుతామని వాగ్దానం చేసింది. కానీ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు అదిగో ఇదిగో అని చెప్పడం తప్పిస్తే ఆచరణలో వేతనాలు పెంచే పని చేయలేదని అన్నారు. కార్మిక వర్గ సమస్యల పరిష్కరించాలని చెప్పి పోరాడుతున్న సంస్థ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ CITU అఖిల భారత మహాసభలో మొట్టమొదటిసారిగా మన విశాఖ మహానగరంలో ఈ డిసెంబర్ 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా జనవరి 4వ తేదీ ఆదివారం నాడు మధ్యాహ్నం 2 గంటలకు RTC బస్టాండ్ నుంచి భారీ ప్రదర్శన అనంతరం RK బీచ్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి 50 మంది అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, VOAలు, అలాగే యావత్తు కార్మిక వర్గం ఉద్యోగులు ఈ ప్రదర్శన బహిరంగ సభలో పాల్గొని CITU అఖిల భారత మహాసభల్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఈరోజు కేంద్రంలోని BJP ప్రభుత్వం కార్మిక హక్కులు కాలరాస్తూ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అలాగే అంగన్వాడీలకు గత 6 సంవత్సరాల నుంచి వేతనాలు పెంచలేదు. యాక్చువల్ గా ఉద్యోగులకు DA ఉంటుంది, అంగన్వాడికి DA ఉండదు. కాబట్టి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి వేతనాలు పెంచాలి. కానీ 6 సంవత్సరాలు బట్టి రూపాయి వేతనాలు పెంచకపోవడం అన్యాయం. వెంటనే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని చెప్పి వారి సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కార్మిక వర్గానికి కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన పొందూరు ఖాదీని మళ్లీ ప్రాచుర్యంలోకి తీసుకురావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం సభ్యులు, స్థానిక TDP నేతలు, పొందూరు ఖాదీ కార్మికులు మర్యాదపూర్వకంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. తమ ఖాదీ నకిలీల బెడద అరికట్టే విధంగా, పొందూరు ఖాదీకి విలువ పెంచే విధంగా GI ట్యాగులను మంజూరుకు కృషి చేసేందుకు ధన్యవాదాలు తెలిపారు. దశాబ్దాల తమ కష్టాన్ని తొలగించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇదే తోడ్పాటు భవిష్యత్తులో కూడా అందివ్వాలని కోరారు. దీనిపై రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ నేతన్నల తోడ్పాటుతో మళ్లీ పొందూరు ఖాదీని విశ్వవ్యాప్తం చేద్దామని, GI ట్యాగ్తో పూర్వ వైభవం సాధించడం సులభమని అన్నారు. పొందూరు ఖద్దర్ అంటే గౌరవమని, ఆ గౌరవాన్ని కాపాడుతున్న నేతన్నలకు కూటమి సర్కార్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో TDP పొందూరు పట్టణ అధ్యక్షుడు శ్రీరంగ నాయకులు, TDP నేత దండా రవికుమార్, ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం అధ్యక్షులు గొంటుకు కామేశ్వర ప్రసాద్, కార్యదర్శి దండా వెంకటరమణ, ఉపాధ్యక్షులు కొండలరావు, కార్యవర్గ సభ్యులు, ఖాదీ కార్మికులు పాల్గొన్నారు.
కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనలు రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని కోరుతూ జనవరి 7 నుండి జనవరి 13 వరకు గ్రామాల్లో మా ఊరు మా భూములు కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయాలని, అదేవిధంగా జనవరి 14వ తేదీన అన్ని గ్రామాల్లో ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్ట్ పత్రాలను భోగి మంటల్లో వేసి దహనం చేయాలని కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కొమరవాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, న్యూ డెమోక్రసీ సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, లిబరేషన్ జిల్లా సహాయ కార్యదర్శి మద్దిల రామారావు, పోరాట కమిటీ కార్యదర్శి జోగి అప్పారావు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనారి మోహన్ రావు, జనశక్తి నాయకులు కోనేరు రమేష్ పిలుపునిచ్చారు. స్థానిక పలాసలో సోమవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో పచ్చని ఉద్యానాన్ని ఎందుకు విధ్వంసానికి పూనుకుంటున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుని వారు ప్రశ్నించారు. 3 సార్లు ఎంపీగా, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న మీరు ఈ 11 సంవత్సరాల కాలంలో కిడ్నీ వ్యాధుల నివారణ కోసం ఏ రోజైనా మీరు చర్యలు తీసుకున్నారా? జీడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతాంగం తీవ్ర దోపిడీ గురవుతుంటే గిట్టుబాటు ధర కోసం ఒక్కరోజైనా కృషి చేశారా? ఎన్నికల్లో జీడి బోర్డు ఏర్పాటు చేసి జీడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పిన మీరు ఎందుకు అమలు చేయలేదని వారు కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివర భూముల వరకు నీరు ఇస్తామని చెప్పి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేని మీరు అభివృద్ధి కోసం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పచ్చని ఉద్యానంలో కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని మొత్తం అంతా విధ్వంసానికి ఎందుకు పూనుకుంటున్నారో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారు కోట అడగదలుచుకున్నాం. ఏంటంటే మీరు అభివృద్ధి కోసం అంటే మీ ప్రాంతం మీరు కార్గో ఎయిర్పోర్ట్ అభివృద్ధి అని చెప్తారు. మేము మీకు ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రశ్నించదలుచుకుంటున్నాం. ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా మీరు 3 సార్లు ఎంపీగా అయినారు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధులతోని గ్రామాల్లోన పెద్దలు రాలిపోతుందా ఒక్క రోజైనా మీరు ఒక పొందెత్తి మాట్లాడినారా అని మేము అడుగుతున్నాం. ఆ నివారణ చర్యలకి మీరు ఏమైనా చర్యలు తీసుకోరా మేము అడుగుతున్నాం. మనుషులే పిట్టలు రాలిపోతుందా మీరు అభివృద్ధి కోసం మాట్లాడడం అనేది ఇది ఎంత హాస్యాస్పదం అండి? ఇది ఎంత దుర్మార్గమైన చర్య? దానికోసం మీరు ఎట్లాంటి మాట్లాడారు? ఈరోజు ఎన్నికలకు ముందు మీరు ఈ ప్రాంతం అభివృద్ధికి జీడి గిట్టుబాటు ధర ఇస్తాం, జీడి బోర్డు ఏర్పాటు చేస్తాం, ఈ విధంగా అయితే అభివృద్ధి అవుతుందని చెప్పినారు. ప్రజలందరూ కూడా నమ్మినారు. నమ్మి మీకు ఈవేళ ఓట్లు వేసిన తర్వాత ఈవేళ జీడికి గిట్టుబాటు ధర లేదు, జీడి బోర్డు లేదు. ఈవేళ జీడి గిట్టుబాటు ధర లేకపోవడం ద్వారా జీడి రైతాంగం తీవ్రమైన దోపిడీకి గురవుతుంది. కానీ దాని మీద మీరు ఏమీ మాట్లాడడం లేదు. మళ్ళీ అయితే అభివృద్ధి కోసమే మీరు మాట్లాడతారు. మళ్ళీ ఎన్నికల్లో చెప్పినారు మేము ఈ నీరు తీసుకొచ్చి చివరి భూముల వరకు ఇస్తాం, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి చెప్పినారు. దానికి ఒక్క పైసా మీరు కేటాయించలేదు. ఎప్పుడు హామీలు వాగ్దానాలు తప్ప మీరు దానికోసం నిధులు కేటాయించలేదు. గడిచిన 2.5 దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లాలో సామాజిక సేవలకు చిరునామాగా గుర్తింపు, గౌరవం పొందిన స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు గేదెల ఇందిరా ప్రసాద్ సమాజానికి అందించే సేవలు వెలకట్టలేనివని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్లు అన్నారు. రిటైర్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యాపకునిగా, న్యాయవాదిగా, వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ మాజీ గవర్నర్గా విభిన్న రంగాల్లో పనిచేస్తూ అలుపెరుగుని బాటసారిలా నిత్యం ఏదో ఒక సామాజిక సేవలు చేస్తూ అందరి అభిమానాన్ని ఇందిరా ప్రసాద్ సంపాదించారని కితాబు ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో స్టార్స్ వాకర్స్ క్లబ్కు సామాజిక సేవల్లో ప్రథమ స్థానం దక్కడం పట్ల క్లబ్ ప్రతినిధులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవలు అందిస్తూ ముందుకు సాగాలని హితవు పలికారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సుందరీకరణ, తేజోమూర్తుల విగ్రహాల ఆవిష్కరణ, రచ్చబండల నిర్మాణం, వృద్ధులకు, విద్యార్థులకు సిమెంట్ బెంచీల ఏర్పాటు మొదలగు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి స్టార్స్ వాకర్స్ క్లబ్ సామాజిక సేవల్లో అగ్రగామిగా నిలవడం సిక్కోలు జిల్లాకు ఎంతో గర్వకారణమని కేంద్ర మంత్రి కొనియాడారు. అంతకన్నా ముందు ఇందిరా ప్రసాద్ దంపతులను ఎమ్మెల్యే శంకర్తో కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్టార్స్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు శాసపు జోగినాయుడు, గోలి ఉమామహేశ్వరరావు, ఎం మల్లిబాబు, ఎండ మోహన్, గేదెల లక్ష్మి, నేతల అప్పారావు, డాక్టర్ బోర బలరాం తదితరులు పాల్గొన్నారు.
పట్టణాలకు ధీటుగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, చేసి చూపిస్తామని, ప్రతి గ్రామం సుందర గ్రామమే కూటమి ధ్యేయమని కేంద్ర పౌర విమానయాన శాఖ మాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ 15 ఫైనాన్స్ కమిషన్ నుండి 50 లక్షల విలువ గల వైద్యశాలను, శ్రీకూర్మం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో KPHVB నుండి 260 లక్షల విలువ గల బాలికల హాస్టల్, శ్రీకాకుళం స్థానిక LBS కాలనీ పద్మావతి నగర్లో HMCA మున్సిపల్ కార్పొరేషన్ నుండి సుమారు 19 లక్షల CC రోడ్, MPDO కార్యాలయంలో సుమారు 34 లక్షల CC రోడ్లను నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు సహకారంతో రాష్ట్రాన్ని సుపరిపాలన దిశగా రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ శ్రీకాకుళాన్ని ఎన్నడూ లేని రీతిలో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని వారు చెప్పారు. నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ప్రజా సేవకునిగా నిరంతరం శ్రమిస్తూ నగర ప్రజల పరిమితి కాకుండా జిల్లా వ్యాప్తంగా కుటుంబ సభ్యునిగా మారిపోయారని, ఆయన చేస్తున్న సేవలు అభివృద్ధితోనే ఈ స్థాయికి చేరుకున్నారని వారు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 3 పంటలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆముదాలవలస నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సువ్వారి గాంధీ ఆరోపించారు. సోమవారం శ్రీకాకుళం జడ్పీ గ్రీవెన్స్లో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ సీజన్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇవ్వవలసిన మద్దతు ధర 2400 అమ్మవలసిన రైతులు 1900కి అమ్మే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఖరీఫ్ సీజన్లో 7500 నుండి 10,000 రూపాయలు రైతులు నష్టపోయారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వైఫల్యం వల్ల దళారులు లాభం చెందుతున్నారని అన్నారు. జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వలన ప్రభుత్వం ఏదైతే రైతులకు మద్దతు ధర ప్రకటించిందో 2400 రూపాయలు క్వింటాళ్లకు రైతులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే 2400కు అమ్ముకునే పరిస్థితి నుంచి ప్రభుత్వం విఫలమైన కారణంగా కేవలం 1900 రూపాయలకు నిర్దాక్షిణ్యంగా అమ్ముకునే దౌర్భాగ్య స్థితి వచ్చింది. దీనివలన ఖరీఫ్ సీజన్లో కేవలం 15 క్వింటాళ్ళు కూడా పండని దౌర్భాగ్య స్థితిలో రైతులు 7,500 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు నష్టపోయి వారు ఏదైతే లాభపడాల్సిన డబ్బులు మార్జిన్ ఉందో ఆ డబ్బులు నష్టపోయి వ్యాపారస్తులు మధ్యవర్తులకి వెళ్ళిపోయిన దౌర్భాగ్య స్థితి ఈ జిల్లాలో ఉంది. స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ఖచ్చితంగా ఇది ఆయన వైఫల్యంగానే మేము పరిగణిస్తున్నాం. రాబోయే రబీలోనైనా రైతులకు సకాలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ప్రభుత్వం మద్దతు ఏదైతే 2400 ప్రకటించిందో మద్దతు ధరకు అమ్ముకునే వెసులుబాటు కల్పించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆ దిశగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఆమ్దాలవలస మున్సిపాలిటీ పరిధిలో అయ్యప్ప స్వామి గుడి దాన్ని అనుసరించి ఉండే రామలింగేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్న పుష్కరిణిలో గడిచిన సంవత్సరాల్లో అలాగే ఈ మధ్య డిసెంబర్ 21వ తేదీన జరిగిన ప్రమాదంలో కూడా 2 చిన్నారులు 6 సంవత్సరాల కుర్రాడు ఒకరు 8 సంవత్సరాల కుర్రాడు ఒకరు చనిపోవడం జరిగింది. ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ పుష్కరిణి చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేయాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారికి కోరడం జరిగింది. ఆముదాలవలస పట్టణానికి చెందిన ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి నాట్యశ్రీ నృత్య కళానికేతన్ నృత్య దర్శకురాలు కోన శ్రీలత తన నృత్య విద్యార్థులతో కలిసి ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన గిన్నీస్ ప్రపంచ రికార్డును సాధించింది.
భరత్ ఆర్ట్స్ అకాడమీ సారథ్యంలో కూచిపూడి కళా వైభవం పేరిట హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 7,209 మంది నృత్య విద్యార్థులతో కలిసి పాల్గొని ఈ ఘనత సాధించారు. కాగా రికార్డు సాధించిన వారిలో ఆముదాల వలస, శ్రీకాకుళం పట్టణాలకు చెందిన స్వాతి, చరిష్మా, లాస్యప్రియ, శ్రీవల్లి, ఝాన్సీ రాణి, సహస్ర, మేఘన, తన్మయి, ప్రత్యూష, హర్షిత, రాజేశ్వరి, యోషిత, వర్షిణి, హనీషా, కార్తీక, మాన్య, దేవాంశీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలత తన నాట్య గురువు అయిన కళారత్న చింతా రవి బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ రికార్డు పట్ల పలువురు ప్రముఖులు శ్రీలత బృందాన్ని అభినందించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.